ఎట్లా రాసిన ఎగ్జామ్? మంచిగా రాసిన. హాల్ టికెట్ ఇది కవర్ల కింద చూడు మొత్తం. నేను ఇట్లా పెట్టినా ఊరికే చదువుతున్నా, వచ్చినప్పుడల్లా తీస్తున్నావు పెడుతున్నావు. హాల్ టికెట్ ఓకే, ఎగ్జామ్ ఎట్లా రాస్తావు? కాపీ ఇస్తారు. Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. హలో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సోనం సెంటర్ కాడికి వచ్చిన అనమాట. అంటే టైం 12:28 అవుతుంది. 12:30కి ఆమెకు ఎగ్జామ్ అయిపోతుంది. అంటే సోనంకి మ్యాథ్స్ ఎగ్జామ్ మస్తు టఫ్, అందరికీ తెలుసు. సో ఆమె ఎగ్జామ్ ఎట్లా రాసింది ఏంది అనేది ఒకసారి కనుక్కుందాము. అండ్ దేవి అక్క బి వస్తుంది. దేవి అక్క వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తాం. చలో, అయితే అక్క కూడా సెంటర్ కాడికి వచ్చేసింది. హలో, ఎట్లా రాసిన ఎగ్జామ్? మంచిగా రాసిన. అక్క ఎట్లా రాసిందంట అక్క? చెప్తుంది మరి ఎట్లా రాసింది. అన్ని రాసుకొని వచ్చింది పేపర్ మీద. ఈజీ వచ్చిందా? ఈజీ వచ్చింది, కానీ కొన్ని మాకు తెలియదు, కానీ అటెంప్ట్ చేసినాం. కరెక్టా రాంగ్? కరెక్టే. పాస్ అవుతావా? పాస్ అది ఇంకెక్కువనే వస్తాయి. 3 days వచ్చినావు ట్యూషన్కి మా అక్క గారికి. కరెక్ట్ రాసిన, అందుకే ఆయనకైనా రాసిన, లేదంటే అది కూడా రాకపోతుంది. అక్క థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ అక్క. అక్క పేరు గాయత్రి. తెలుసా నీకు? తెలియదు. సో 3 days నుంచి సోనము వంశీ వాళ్ళ అక్క దగ్గర ట్యూషన్ నేర్చుకుంటున్నట్టు. మ్యాథ్స్ ఆమె టఫ్, భయమైంది. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ గుడ్డు పెడుతుందేమో అని అయితే 3 రోజులు కంటిన్యూస్గా వచ్చి వంశీ వాళ్ళ అక్క దగ్గర నేర్చుకుని మరి అన్నీ రాసిన అంటుంది. అన్ని రాసిగో దేవి చూడు పైన చెప్తాయో. ఇది లాగ్ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ అంటే ఇవన్నీ అటెంప్ట్ చేసినా కరెక్టే. ఇగో మళ్ళీ ఇది మెయిన్, ఇది ఎక్కువ నేర్చుకున్నాం అక్క దగ్గర. మెయిన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీన్ని ఫ్రీక్వెన్సీతోని ఇంటూ చేసి సిగ్మా ఐ యూఐ అని రాసి సబ్స్టిట్యూట్ చేస్తే 28.5 అని వచ్చింది. ఎన్ని 4 రాయాలి. అయినా కానీ 380కి పెట్టినావు. ఇది రౌండా? మరి టిక్లు ఏంటి? టిక్ ఫస్ట్ చేసినాం, తర్వాత రాసినాం. ఏవేవి వచ్చా అని టిక్ చేసినాము. ఇగో ఇది ఎక్స్ట్రా ఒకటి రాసిన, 4 రాసి ఈ గ్రాఫ్ మళ్ళీ ఏది ఇగో గ్రాఫ్ మళ్ళీ వేసినాం. గ్రాఫ్ చేద్దాం అనుకున్నాము, కానీ లాస్ట్ గ్రాఫ్ కూడా వేసేసినాం అంతే. సో గైస్, ఈ కాన్ఫిడెన్స్ ఒకసారి నాకు చెప్పండి. సో ఈ కాన్ఫిడెన్స్ చూసినా పాస్ అయితే నాకు అనిపిస్తుంది, కానీ ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు. సో మార్క్స్ వచ్చినాక చూద్దాం ఎన్ని మార్క్స్. ఎన్ని వస్తాయి మార్క్స్? 80. 80నా? 80 ఎంతకి? 100కి 80 వస్తుందా? ఇంకో 20 మార్కులు కూడా తీయాలా? ఒక్క మాట తీయరు, మా తాత చేస్తుంది. సో అయితే ఇప్పుడు ఇన్ని డేస్ వీడియో చేయలే. ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి, సోనంకి టఫ్ సబ్జెక్ట్ కాబట్టి అలా ఉంటుందో ఉడుతుందో అని డౌట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా రాసింది ఏంటని అందరికీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకా వంశీకి వాళ్ళ అక్కకి కూడా సోనం ఎట్లా రాసింది అని. సో ఇప్పుడు పోయి అక్కతో చెప్పుకుంటా, దుమ్ము దులిపేసిన అక్క అని చెప్తుంది. వచ్చి ఏం చెప్తావు? అన్నీ నేర్చుకునే వచ్చినాయంట, మంచిగా రాసిందంట. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కష్టపడి వచ్చిందంట, తినాలంట. ఎప్పుడు కామన్ మనకి పొద్దున తినలే, ఈరోజు పొద్దున తినమంటే. సో ఇప్పుడు అట్లా మేము బయటికి పోయి తింటాము. అలాగే నాకు మంచిగా రాసిన బట్టి నాకు డ్రెస్ కొనిస్తాను అనేది డ్రెస్ పండుగ రోజు నుంచి టార్చర్ చేస్తుంది. సో ఇప్పుడు షాపింగ్ చేస్తుందంట, పొడి తిని షాపింగ్ చేస్తుందంట. సో సోనం సెలెక్షన్ అయింది, ఏం షాపింగ్ చేస్తుంది చూద్దాం. పని
ఇక 4-5 రోజుల నుంచి కొరియన్ డ్రెస్ అని సంపేస్తుంది. ఆ కొరియన్ డ్రెస్ ఏడ దొరుకుతుందో ఏమో కానీ 4-5 రోజుల నుంచి షాపులు తిప్పి జూడియోలు, స్టైల్ యూనియన్, ప్రతి ఒక్క బ్రాంచ్ తిరుగుతుంది. లాస్ట్ ఇక్కడికి వచ్చింది. ఈడ ఏం కొంటుంది, ఇక్కడన్నా కొంటుందా లేదా చూద్దాం. మొన్న నేను ఎన్ని షాపులు తిప్పినావు? 7. ఎక్కడెక్కడ ఏ ఏరియా తిప్పినావు? మారేడ్పల్లి ఈసీఎల్ నుంచి నాగారం నుంచి మారేడ్పల్లి దాకా తిప్పింది కదా. దీనికి ఏది చెప్పేసి ఇలాంటి పైకి మంచి చీడే నువ్వు చూడు, నేను చూసింది నీకు నచ్చింది కదా, నువ్వే చూసుకోవాలి. ఈ కొరియన్ వాళ్ళు ఎక్కడి నుంచి తగ్గిన రోజు కొరియన్ చంపిస్తుంది. ఇలాంటి కొరియన్ పిక్చర్లు ఇంకెవరన్నా ఉంటే ఒకసారి ఒక హ్యాండ్ పెట్టాలి. సోనం నేను కూడా ఉన్నా అని చెప్పేసి, నేను కూడా నీ కొరియన్ బ్యాచ్. ఇప్పుడైతే మేఫిల్కి అయితే తీసుకొచ్చింది కానీ లిఫ్ట్ ఉన్నాక కూడా 3 ఫ్లోర్లు ఎక్కిస్తుంది. నాకు అసలే మెట్లు ఎక్కాలంటే ఆయాసం వస్తుంది. అయినా కానీ నన్ను 3 ఫ్లోర్లు ఎక్కిపిస్తుంది. 3 ఫ్లోర్లు, ఒక్క ఫ్లోర్ ఇగో కూర్చొని దుబాయ్ అవుతుంది, అందుకే మెట్లు ఎక్కించుకుంది. స్పెషల్ చికెన్ బిర్యానీ అని థమ్స్అప్ చెప్పింది గైస్. నాకు కష్టపడి రాసిందంట, చేయి వస్తుందంట, చేతికి కోసుకోవేది రాసి నొప్పి వస్తుందంట. ఎంతగానం రాసిందో రిజల్ట్స్ వచ్చినాక అన్ని మంచి రాసిన అంటుంది. తెలుగు ఒకటి అంటే అది లాస్ట్కి వచ్చేసరికి తెలుగు ఒక్కటి తప్ప అంటుంది. అన్ని ట్విస్ట్లు ఇస్తుంది గైస్. తెలుగు ఎగ్జామ్ రోజు మంచిగా రాసినావు 70 మార్క్స్ వస్తేనే చెప్పింది. ఇప్పుడేమో ఇట్లా ట్విస్ట్ ఇస్తుంది తెలుగు అని. ఏమో గైస్ మొత్తం సస్పెన్స్గా ఉంది, వచ్చినాక తెలుస్తుంది ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు భయపడి మంచిగా రాసినా అంటున్నావు, నిజంగా అంటే ఇప్పుడు మంచిగా రాసిన చెప్తున్నా. నేను భయం లేదు నాకు, తెలుగు ఒకటి డౌట్ గైస్. మీరే ఇప్పుడు మంచిగా రాసిన ఉంటుంది. రిజల్ట్స్ వచ్చినాక మంచిగా రాలేదనుకో నాకు సో ఇప్పుడైతే రాసి కష్టపడి వచ్చిందంట, ఆకలేస్తుందంట, ఫుడ్ కావాలంట. అది కూడా బిర్యానీ కావాలంట. ఆకలేసినప్పుడు ఏదైనా తినాలి, ఇసుక నొట్టి బిర్యానీ కావాలంట. మళ్ళీ బిర్యానీతో నాగదు, మన థమ్స్అప్. నా ఫేవరెట్ థమ్స్అప్, ఐ లైక్ థమ్స్అప్, ఐ ఈట్ థమ్స్అప్ కోసం చచ్చిపోమన్నది. సో దేవక్క ఏం తింటున్నావు? చికెన్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ. సో అది చికెన్ 65, అది ఎగ్, ఇది బిర్యానీ అనమాట. నిమ్మకాయ పెట్టుకుంది, థమ్స్అప్. సో అన్నీ నాకు ఫేవరెట్ ఐటమ్స్ అన్నారు. చికెన్ మామూలు బిర్యానీ అంతా తినవద్దు కాదు, నాకు చికెన్ 65 ఇచ్చిన నాకు ఇష్టం. అండ్ ఎగ్ ఇష్టం. నాకు ఇది లెగ్ పీస్ ఇష్టం, అన్నీ తింటాను నేను కూడా. మెయిన్ ఫేవరెట్ ఉన్నప్పటి నుంచి లాస్ట్ ఒక్క ముద్ద ఉంది అన్నప్పుడు కథం వదిలిపెడుతుంది అన్నాము. లాస్ట్ ఒక్క ముద్దనే మీకు ఎక్కువ అవుతుంది. లాస్ట్ ముద్దలోనే ఎనర్జీ బలం ఉంటుంది. ఆ లాస్ట్ ముద్దనే వదిలేస్తుంది, అందుకే నీకు తెలియదు కదా చెప్తా. మాల్ ఇట్లా గుద్దేది ఉంటుంది కదా, ఇట్లా కిందికి వస్తుంది, ఇట్లా గుద్దాలి. నేను గుద్దితే 525 పోయింది. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. అయితే ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా చూడండి గైస్, ఏమంట అందరికంటే స్ట్రాంగ్ అంట చెప్తుంది. కొట్టేస్తా ఇట్లా గుద్దేస్తా. సోనంకి ఒకసారి ఫైటింగ్ పెడతా, డబ్ల్యూ బాక్సింగ్ ఫైటింగ్ పెడతా. విన్ అయ్యి వస్తా, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. 1 hour later. 3-4 రోజుల నుంచి రేట్
మేకప్ చూడండి, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంతగానం తిప్పుతుంది అయినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా నాకైతే ఇదిగో ఏం చేస్తుంది, అదిగో ఇట్లా షాప్లో పోగానే జల్దీ చేయి అంటే నాకు కోపం వస్తుంది. నాకు ఏం కొనుక్కోకపోతే నువ్వేమి చేసావు నేరం నువ్వు పోతే గంట పోవా చీర సెలెక్ట్ చేసుకొని 10 షాపులు తిరుగుతుంది. ఒకటే రోజు మొత్తం నీతో రాత్రి దాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఏ షాప్ లో ఏ కలెక్షన్ ఉందో చూడాలని ఉంది guys. అంతే, అందుకే నన్ను తిప్పిస్తుంది. ఏ షాప్లో ఏ కలెక్షన్ ఉంది చూసి ఏం చేసి షాప్ పెడతాను నేను. తిరిగి తిరిగి చచ్చిపోతున్నా నేను ఇక్కడ. నీకోసం నువ్వు ఈ మీటింగ్ పోయినప్పుడు ఆడవాన్ని వదిలేసి నీకు వస్తున్నా నేను. బట్ ఆమె ఏమన్నది మొన్న తీసుకుంటా అంటే నీకు ఒక రోజు ఎగ్జామ్ తీసుకొని పోతావు కదా, ఆ రోజు మొత్తం నువ్వు షాపింగ్ చేసుకో, ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని అని అన్నది. హీరో అవును మరి 12:30 నుంచి ఇప్పుడు ఎంత ఓ, అయింది? దేవ్. 4 అవుతుందా, 3 అవుతుందా? ఇప్పటిదాకా చేస్తలేదు. ఫస్ట్ తిన్నది 2 దాకా తిన్నాము, 2:30కి వచ్చినాం మేము. మరి హెల్మెట్ పెట్టాలన్నా కానీ కొనిదేవి ఒకటి లాస్ట్ అలా ఏదో ఒకటి తీసుకో. క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి పంపిస్తా, నువ్వు పోయి ఏం కావాలో తీసుకో. ఇప్పటికి నన్ను వదిలేసి. ఇయ్యు క్రెడిట్ కార్డ్ కొని ఎట్లున్నాడు అన్న పట్టుకో పెట్టుకో ఇక. హాల్ టికెట్ ఇది అది ఇయ్యు ఉంటుంది. జాగ్రత్త కవర్లో పెట్టి. ఫస్ట్ టైం ఎడబెట్టిన దీనికే పెట్టిన హాల్ టికెట్స్ నువ్వు పోగొడితే ఎట్లా? దీనికే పెట్టినదే మరి ఏంటి హాల్ టికెట్ ఏది? దీనికే పెట్టిన నువ్వే చదువుతున్నావు అప్పటి నుండి. ఎక్కడ పడేసుకున్నావు? గుర్తుగా నేను ఇట్లా పెట్టిన ఊరికే చదువుతున్నావు, వచ్చినప్పుడల్లా తీస్తున్నావు పెడుతున్నావు. దీనికే పెట్టిన దేవి, ఎప్పుడు దీనికే పెట్టా దేవి, నువ్వే తీస్తున్నావు పెడుతున్నావు. అసలు ఎగ్జామ్స్ తీసుకొని వచ్చినావా లోపల తెచ్చినా బయటికి? చూసినా కూడా చూసి ఇలా పెట్టిన. హాల్ టికెట్ ఓకే, ఎగ్జామ్ ఎట్లా రాస్తావు? దీనికే పెట్టిన దేవి, నువ్వు అలా చూడు. చాలా ఆటోమేటిక్ ఎక్కించుకున్నావు. ఫస్ట్ మీరు ఇంట్లో కూడా క్లాస్ అనేది ఏం చదివినా ప్రతిదానికి నా మీద నెట్టేస్తున్నావు ఏంటి? ఇందాక నుంచి నువ్వే పెడుతున్నావు తీస్తున్నావు అలా. పెట్టలే నేను ఇంట్లో పెట్టినా అది ఇంట్లో పెట్టలే నేను. అనుకున్న ముందు అప్పుడు కూడా ఇంట్లోనే పెట్టినా, హెల్మెట్ కూడా పెట్టినా. ఎక్స్ట్రా నీకోసం తీసినావు గుర్తుందా? తీస్తే హాల్ టికెట్ తీయలే కదా నేను. గాలికి ఎగిరిపోయినట్టుంది నీ వల్లనే నీకైతే. స్కూల్ కాడ పడిపోయిందా అక్క? ఇట్లనే పెట్టినా కదా, నేనన్నా తీసుకొని పడేసినా. ఇంట్లో పెట్టుకోవాలి కదా, మరి పోయింది కదా ఇప్పుడు. హాల్ టికెట్ పోయింది, ఎగ్జామ్ ఎట్లా రాస్తావు? ఇంత కూడా సోయి లేదు, సీరియస్నెస్ లేదు నీకు. జోకులు అవుతున్నాయి చాలా. ఎక్కడ పోయింది హాల్ టికెట్? ఎగ్జామ్ రాయనిస్తారా? హాల్ టికెట్ రాయనిస్తారా? జిరాక్స్ ఉందా దాన్ని? జిరాక్స్ కూడా లేదా? మరి ఎట్లా రాస్తావు? పోతావా? వెళ్ళకపోతావా? రేపు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా కూర్చో, పోయి వాళ్ళని బతిమలాడుకోపో, లోపల పంపించమని. ఎవరు పంపిస్తారో చూస్తా. హాల్ టికెట్ వాళ్ళ కింద చూడు మొత్తం. హాల్ టికెట్ ఏదైనా పెట్టినావా? ఏదైనా మర్చిపోయినావా? ఎక్కడ తీసినావు? ఎగ్జామ్ సెంటర్ నుంచి తీసుకొచ్చినావా? అసలు తీసుకొచ్చిన మంచిగా గుర్తు చేసుకో, ఎక్కడ పెట్టినావు? దీనికే పెట్టి తెచ్చిన. పోయింది హాల్ టికెట్ వెళ్ళి ఎగ్జామ్ పోతుంది. కాపీ ఎల్లుండి నుంచి నువ్వు ఎగ్జామ్కి రానవసరం కూడా లేదు ఇంకా, హాల్ టికెట్ లేకపోతే. స్కూల్లో కాపీ ఇయ్యారా అక్క? తెలియదు వంశీ, హాల్ టికెట్ పోగొట్టుకుందంటే ఏమంటారో మరి స్కూల్లో. సరే.
గుర్తు తెచ్చుకో ఒకసారి ఎడే వాడేసినావు. ఏడో అనేది ఎందుకో అని అంటాను ప్రతిసారి. ఇంకా దానికైతే లేదు, ఎడవడెక్కున్నావో తెలియదు. అడుగు స్కూల్లో ఇంకొకటి ఇస్తారేమో. ఇంకోటి వాళ్ళ దగ్గర ఎందుకుంటుంది, ఒరిజినల్ ఒకటే ఉంటుంది. ఎట్లా వంశీ చెప్తా సరే అడగక్క, కాల్ చేసి అడిగాను, కాపీ ఇస్తారు.